ఏమో కొంచెం నీరసంగా అనిపిస్తుంది మొహంలో. గట్టిగా అందరూ పిడికిలు బిగించి జై తెలుగుదేశం. సరిపోలేదు, ఇదే నా గుంటూరు ఎనర్జీ అంటే జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అది గుంటూరు ఘాట్ అంటే. అసలు గుంటూరు ఘాట్ అంటే ఏంటో మీరు 6 నెలల క్రితమే చూపించారండి. ఎలాగంటే ఎవరి పడితే వాళ్ళు వస్తుంటాం పోతుంటాం, ఎలక్షన్ లో పోటీ చేస్తామంటే ఊరుకునే వాళ్ళు కాదు గుంటూరు వాళ్ళు. మాకు కావాల్సిన నాయకుల్ని, మా ఊరిని అభివృద్ధి చేసే నాయకుల్ని ఎంచుకుంటామని చెప్పి ఆ రోజు నిజంగా అక్క మిమ్మల్ని చూస్తే అందరు అన్నారు ఇంత అమాయకంగా ఉంది, గుంటూరు వెస్ట్ అనేది చాలా ఘాటైన ప్రాంతం, ఎలా చేస్తారని. ఈ రోజు గుంటూరు సమస్యల పైన శివంగి లాగా పోరాడుతున్న గల్లా మాధవి గారిని. కాబట్టి ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఎమ్మెల్యే మా అక్క గల్లా మాధవ్ గారికి, అలాగే కోవిలమూడి నాని గారికి, మోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ అబ్జర్వర్ చారి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందుండి 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలిపించడానికి పోరాడబోతున్న నాయకులందరికీ. 5 ఎందుకన్నా తెలుసు కదా, 3 గెలిచేసాం, 164 సీట్లు కూడా గెలిచేసాం. రేపు రాష్ట్రంలో ఉన్న 5 గ్రాడ్యుయేట్ సీట్లు కూడా గెలవబోతున్నాం. ఇది జరుగుతుంది కేవలం నెల రోజుల్లో. మనం మళ్ళీ సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఆ గెలిపించబోయేది మీరే కాబట్టి మీరే నాయకులు ఈ ఎలక్షన్ కి. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. నా పేరు తేజస్వి. మీ అందరికీ కొంతవరకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు గుంటూరు కూడా వచ్చాను కాబట్టి మళ్ళీ నాకు గుంటూరు అబ్జర్వర్ గా పడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గల్లా మాధవ్ గారిని మనం చూస్తూనే ఉన్నాం, సమస్యల పైన ఏ రకంగా పోరాడుతున్నారంటే, నాకు కారులో వెళ్తే ప్రతి సమస్య కనిపించట్లేదని స్కూటీలు వేసుకొని రోడ్ల మీద తిరిగేస్తున్నారు. అధికారులు నిద్రపోనివ్వట్లేదు. లోకేష్ అన్న నిన్న మధ్యాహ్నం తెలియజేస్తానంటే పొద్దునొచ్చి కలుస్తాను అంటున్నారు. సో అలాగా ఒక నిమిషం కూడా గుంటూరు సమస్యల్ని రిజాల్వ్ చేయడానికి ఆటంకం లేకుండా పనిచేస్తున్న ఒక మాధవి గారి దగ్గర అబ్జర్వర్ గా రావడం అనేది నాకు కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అలాగే ఆలపాటి రాజా గారిని గెలిపించే ఒక అవకాశం కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మొత్తంలో కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. నెక్స్ట్ 1 month నాది కూడా గుంటూరు వెస్టే. నేను కూడా మీ ఊరు అమ్మాయిని అనుకొని పనిచేస్తాను ఖచ్చితంగా. మన ఊరిని మనం అందరం గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి గుంటూరు వెస్ట్ పనిచేసినట్టు మీరందరూ చేయాలయ్యా అని చెప్పే మాట మనం అందరం ఖచ్చితంగా సమిష్టిగా పనిచేసి తెప్పిద్దాం. ఆ నమ్మకం మీ అందరి మీద ఉంది అని తెలియజేస్తూ, అసలు ఆలపాటి రాజా గారిని ఎందుకు గెలిపించాలి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఒక్క మాట చెప్పండి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక నాయకుడిగా ఎదిగి ఒక ఎమ్మెల్యేగా మారి ఒక మినిస్టర్గా మారి 2019లో ఓడిపోయిన తర్వాత కూడా తెనాలి సెంటర్లో తెలుగుదేశం జెండాని ఎగిరేలా చేసిన నాయకుడు ఆలపాటి రాజా గారు. 3 రాజధానుల మాట కొత్తగా ఈ గత ప్రభుత్వం తెచ్చి ఈ 3 రాజధానులు ఉంటాయి అని చెప్తే రైతులకి అండగా నేనుంటాను అని చెప్పి ఆయన మెడలో ఎప్పుడు పసుపు జెండాతో పాటు ఆకుపచ్చ జెండా కూడా ఉండేది, అవునా కాదా? గత 5 ఏళ్లుగా రైతులకి ఎవరన్నా లేకపోయినా నేనున్నాను అని చెప్పి వ్యతిరేక ప్రభుత్వంలో, అణిచివేసే ప్రభుత్వంలో కూడా నేనున్నాను అని పోరాడిన ఒక నాయకుడు ఆలపాటి రాజా గారు. ఇదే కాకుండా ముఖ్యంగా ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు గారి వల్లే మేమందరం ఈ రోజు ఐటీ జాబులు చేసుకుంటూ హైదరాబాద్ లో ఎంతో ఆనందంగా సెటిల్ అయ్యాం. దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు వాళ్ళ సత్తా చాటుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆయన ఫైళ్లు మోసుకొని ఎన్నో దేశాల చుట్టూ తిరిగి కంపెనీలు తెచ్చినా కూడా అది మన రాష్ట్రంలో బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనతలో పాత్ర ఆలపాటి రాజా గారికి ఉంది. ఎందుకో చెప్పనా, 1999లో వారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా చేసినప్పుడు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఈ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలే ఉన్నాయి మన రాష్ట్రంలో, వీటిని 300గా మారిస్తే అప్పుడు మనం తెచ్చే ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలకే వస్తాయంటే అది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కి చాలా పెద్ద భారం. కానీ ఇది భారం కాదు, నా బాధ్యత అనుకొని ఎంతో మంది బిడ్డలకి భవిష్యత్తు కోసం నేను నిరంతరం పనిచేస్తానని చెప్పి ఆ రోజు 30గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని 300గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది ఆలపాటి రాజా గారు. అటువంటి
వ్యక్తి ఈ రోజు మండలిలో చదువుకున్న వారందరి తరఫున, గ్రాడ్యుయేట్స్ అందరి తరఫున పోరాడితే మన రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయండి. గత 5 ఏళ్లుగా అమరావతిలో రైతుల మీద జరిగిన అఘాయిత్యాలు మేము మర్చిపోలేదు అని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మనం గెలవడం ఇంపార్టెంట్. గత 5 ఏళ్లుగా మీరు వెళ్ళిపోగొట్టిన కంపెనీలన్నీ మేము తెచ్చుకుంటాం అని మళ్ళీ ప్రజలందరికీ గుర్తు చేయడానికి మనకి ఎమ్మెల్సీ ఎన్నిక అవసరం. గత 5 ఏళ్లుగా మన బిడ్డలందరూ ఉద్యోగాలు లేకపోతే కష్టాలన్నీ తొలగిపోతాయి అని తెలియజేయడానికి మనకి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు అవసరం. ఆలపాటి రాజా గారు లాంటి వారిని, పేరబత్తుల రాజశేఖర్ గారు లాంటి వారు అందరూ కూడా మండలికి వెళ్తే ఈ రోజు మండలి అనేది పెద్దల సభ అంటారు. అటువంటి పెద్దల సభలో ఈ రోజు ఎవరున్నారో మీ అందరికీ తెలుసు కదా. హత్యా నేరాలు మోపబడిన వారు, అదేవిధంగా ఎంతో మంది కనీసం మండలిలో జరగాల్సిన కార్యక్రమాలు వారు పెద్దల సభలో మాట్లాడాల్సిన మాటలు కూడా తెలియని వారందరూ కూడా ఈ రోజు మండలిలో ఉన్నారు. ఈ రోజు ఒక అనంత్ బాబు గారు కానివ్వండి, దువ్వాడ శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇలాంటి వారు ఉన్నారు ఎమ్మెల్సీగా. కాబట్టి గత 5 ఏళ్లలో ఒక్క బిల్లు కూడా పాస్ అవ్వలేకుండా సరైన వసతి లేని ఉద్యోగస్తులకు కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానీ ఇవ్వకుండా మనం చేసుకున్నాం. ఈసారి మళ్ళీ ఆ తప్పు జరగనివ్వద్దు. చదువుకున్న వారిని, అర్హత ఉన్న వారిని, ఆలపాటి రాజా గారు వంటి నాయకుల్ని మనం మండలికి పంపిస్తే మన రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, ఉద్యోగస్తులందరికీ కూడా మీరు మంచి చేసిన వారు అవుతారు. కానీ ఇక్కడ గెలవడం కష్టం అంటారా? గెలవడం ఖచ్చితంగా గెలుస్తాం. ఏంటి నమ్మకం లేదా? గెలుస్తామా? గెలుపు ఖాయం. ఎందుకు అంటే ఆలపాటి రాజా గారిని ఎప్పుడైతే నుంచోబెట్టారో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆ రోజే మనం ఈ ఎన్నిక నెగ్గినట్టు. కానీ ఈ రోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెలుస్తామన్న ధీమా మనకు ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ మనం దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాత్రం తీసుకోవద్దని మీ అందరికీ ఒక మనవి. ఈ రోజు మనకి 164 సీట్లు వచ్చేసినాయి. ఈ ఎలక్షన్ గెలవడం అనేది మనకి చాలా చిన్న పని అనుకుంటాం. ఒక్క మాట అండి, మన దేశం బార్డర్ లో సైనికులు ఉంటారు కదా, సైనికులు ఎలా ఉంటారు? నిద్రపోతుంటారా? ఎలా ఉంటారు? ఎప్పుడు గన్ను పట్టుకొని కంటి మీద కుదుపు లేకుండా బార్డర్ లో ఉంటారు. యుద్ధం వచ్చినప్పుడే పోరాడదాంలే అనుకుంటారా? లేదు కదా. గన్ను ఎప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో ఇలా ఉంటుంది, కంటి మీద కునుకుంటుంది. మనం కూడా ఒక సైనికుల్లా పనిచేయాలండి. మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడే పనిచేస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికే పనిచేస్తాం అంటే కుదరదు. ఎప్పుడు కూడా మనం సైనికుల్లాగా, ఒక్క నిమిషం నిద్రపోతే ఏమైందండి మన దేశం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి అదే విధంగా మనం కూడా ఒక సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, మన రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వచ్చేందుకు, మన రాష్ట్రంలో అభివృద్ధి జరిగేందుకు కష్టపడుతున్నారు. వాళ్ళు పడే కష్టానికి మనం కూడా చేయూతనివ్వాలి. మనం అందరం సైనికుల్లాగా ఈ ఎలక్షన్లన్నింటిలో పోరాడి కుందేలు తాబేలు కథ విన్నాం. 151 సీట్లు వచ్చిన వాళ్ళు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటారండి? కనీసం ఒక 10 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత కొంత సీట్లు 120కో ఏమో తగ్గి ఆ తర్వాత ఓడిపోయే ఛాన్స్ ఉంది. కానీ 151 సీట్లు వచ్చిన వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఏంటంటే కుందేలులాగా పరిగెత్తుతూ విశ్రాంతి తీసుకున్నారు మధ్యలో. ఏ ఎలక్షన్ అయినా మనం గెలిచేస్తామని. మనం ఆ తప్పు చేయొద్దు. తాబేలు లాగా నెమ్మదిగా నడుస్తూనే ఉందాం, కానీ మనం నడక ఆపద్దు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మనం పోరాడాల్సిన అవసరం ఉంది. గెలుపు ఖాయం. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ప్రతి ఓటు బూత్ వరకు వచ్చి పడేలా చేయడం మనందరి బాధ్యత. నేను అందుకే ఇందాక చెప్పినప్పుడు కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు మన చేతుల్లో ఉన్నాయి. 30,000 ఓట్లు కూడా ఖచ్చితంగా మన మెజారిటీ ఓట్లు బూత్ వరకు వచ్చి పడేలా చేద్దాం. ఒకవేళ ఆ ఓటర్లు కనుక రాలేకపోతే ఆ ఇబ్బందులు ఏంటో మీరు నాయకులకు తెలియజేయండి. ఎందుకు రాలేకపోతున్నారో అది రిజాల్వ్ చేసి మాక్సిమం ఓటర్లు అందరినీ వచ్చి చేసేలా చేయగలిగిన సత్తా మీ అందరిలో ఉంది. ఎన్నో ఎలక్షన్లు గెలిపించారు, అతి క్లిష్టమైన ఎలక్షన్లు కూడా గెలిపించారు. ఈ ఎలక్షన్ మనకి చాలా ప్రెస్టీజియస్. ఇందాక చెప్పాను కదా, నేను మీ గుంటూరు అమ్మాయినే. కాబట్టి మనం అందరం మన ఊరిని గెలిపించుకుందాం,
చంద్రబాబు నాయుడు గారి దగ్గర శబాష్ అనిపించుకున్నాం, గుంటూరుని చూసి నేర్చుకోండి అనే విధంగా మనం అందరం పనిచేద్దాం అని తెలియజేస్తూ, మెజారిటీ ఆఫ్ ఓట్స్ పడడమే మన లక్ష్యం. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా నాయకత్వానికి తెలియజేయండి. నాయకులు మీ సమస్యలు కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో ఓటర్లకు ఉన్న సమస్యలు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారని తెలియజేస్తూ, మళ్ళీ ఒక నెలలో సంబరాల్లో అందరం కలుద్దాం. మరొక్కసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.